మెరిసేదంతా బంగారం కాదని పెద్దలు ఊరికే అనలేదండి. నిన్న నా డిగ్రీ ఫ్రెండ్ కాల్ చేసింది. తను నా రూమ్‌మేట్, క్లాస్‌మేట్ కాదు. నేను బీకామ్, తను ఎలక్ట్రానిక్స్. చాలా మంచి ఫ్రెండ్స్ మేమిద్దరము. కానీ ఫోన్ మాట్లాడుకొని 1 ½ ఇయర్ అవుతుంది. నిన్న కాల్ చేసింది. నా దగ్గర నెంబర్ మిస్ అయింది. తను కూడా బిజీ అయిపోయింది. ఒక గంట బాతాకాని కొట్టాము. వాళ్ళెలా ఉన్నారు, వీళ్ళెలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారని. తర్వాత మెల్లగా వాళ్ళ పిల్లలు ఏడుపులు వినిపిస్తున్నాయి. ఆ బుడ్డోడు ఐస్ క్రీమ్ తెచ్చుకొని ఆ బుడ్డదానికి ఇవ్వలేదంట. ఏడుస్తా ఉన్నారు. అయితే మా ఫ్రెండ్ ఏం చెప్తుంది వాళ్ళకి, ఆంటీ వాళ్ళ పిల్లలు చూడండి ఎంత సైలెంట్ గా ఉంటారో, అసలు గొడవ చేయరని వాళ్ళకి చెప్పి, మీ పిల్లలు అసలు గొడవ చేయరు కదా దీపిక, ఎంత సైలెంట్ గా ఉంటారో, నువ్వు చాలా లక్కీ అని చెప్తుంది. ఎవరు చెప్పారు మా గొడవ చేయరనంటే, నేను వీడియోస్ లో చూస్తాను, నువ్వు ఏది పెడితే అది తింటారు, ఎలా చెప్తే అలా వింటారు, పిల్లలంటే అలా ఉండాలని చెప్తుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వీడియోలో కనిపించినంత సైలెంట్ గా అస్సలు ఉండరు మా పిల్లలు. అవును గాని మీలో ఎంత మందికి చపాతీని ఇలా రొట్టెలాగా కాల్చుకొని తినడం అంటే ఇష్టము?